శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మంగళ తేదీ 18వ తేదీ 8వ నెల 2026 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం షష్ఠీ తిథి రాత్రి 7:27 వరకు, అనంతరం సప్తమి. చిత్తా నక్షత్రం ఉదయం 7:43 వరకు, అనంతరం స్వాతి నక్షత్రం. శుభం యోగం ఉదయం 7:07 వరకు, అనంతరం శుక్లయోగం. కౌలోకరణం ఉదయం 7:12 వరకు, అనంతరం తైతులకరణం. అమృత ఘడియలు రాత్రి 11:50 నుండి 1:32 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:22 వరకు. తిరిగి రాత్రి దుర్ముహూర్తం 11:07 నుండి 11:53 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 1:39 నుండి 3:21 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. నేటి సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 ఈనాటి విశేషం భాగవత ప్రకారం ఈనాడు కల్కి జయంతి. కలియుగాంతంలో శ్రీమన్నారాయణమూర్తి కల్కి అవతారంలో ఈ శ్రావణమాస శుద్ధ షష్ఠి నాడు ఆవిర్భవిస్తాడనే భాగవతాది గ్రంథాల ద్వారా తెలియవస్తున్నటువంటి విషయం. అటువంటి ఈనాడు శ్రీమన్నారాయణమూర్తి స్తోత్ర పారాయణ చేయటం విశేషమైన ఫలవంతం. అందులో ఈనాడు శ్రావణ మాసంలో వచ్చిన శుక్లపక్ష షష్ఠి మంగళవారం. ఈనాడు సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషమైనది. సుబ్రహ్మణ్య దర్శనం, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చాలా విశేషమైనటువంటి ఫలదాయకం. సత్సంతాన సౌభాగ్యాలను అనుగ్రహించేటటువంటి భక్త వరదుడు సుబ్రహ్మణ్యుడు. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేస్తే విశేషమైన ఫలితాలను ఈ రోజున పొందవచ్చు. జాతకంలో కుజదోషం ఉన్నటువంటి వాళ్లకు సాధారణంగా కలత్ర దోషాలు ఉంటాయి. జాతకంలో 1, 2, 4, 7, 8 స్థానాల్లో, అదేవిధంగా 12వ స్థానంలో కనుక కుజుడు ఉన్నట్టయితే జాతకంలో దోషంగా చెప్తారు. ఈ జ్యోతిష్శాస్త్రాన్ని అనుసరించి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన కనుక చేసినట్లయితే కుజదోష నివారణ, కుజదోష నివృత్తి అనేది కలుగుతుంది. అందులో మంగళవారం షష్ఠి వచ్చినటువంటి ఈరోజు చాలా విశేషమైనటువంటి పర్వం. అటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన చేసి అందరూ సమస్త శుభాలను పొందుతారని, సుబ్రహ్మణ్య అనుగ్రహానికి పాత్రలు అవుతారని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగ అంశానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి రాత్రి 7:27 వరకు, అనంతరం తిథి శుద్ధ సప్తమి. వారం జయవారం లేదా మంగళవారం. నక్షత్రం చిత్త ఉదయం 7:43 వరకు, అనంతరం నక్షత్రం స్వాతి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, బుధ సంచారం కూడా కర్కాటక క్షేత్రంలో, రవి సంచారం సింహక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, కేతు సంచారం కూడా సింహక్షేత్రంలో, శుక్ర సంచారం కన్యాక్షేత్రంలో నీచ స్థితి, చంద్ర సంచారం తులాక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో కూడా సంఘర్షణలు ప్రారంభమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో కొనసాగుతాయి. మిత్రుల ద్వారా ప్రతికూల ప్రభావం కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దక్కుతాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు మాత్రమే ప్రాప్తిస్తాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారు మెల్లమెల్లగా సాధించగలుగుతారు. ప్రతికూల ప్రభావం వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి.
ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వివాదాలు సంభాషణల ద్వారా తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమాలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. మానసిక భీతి కూడా కొనసాగుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు మహిళలకు ఉన్నప్పటికీ సంయమనంతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విధి విధానాల్లో మద్దతు లభిస్తుంది. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి సామాన్యం. ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి వృద్ధి చెందుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. అవమానకర సంఘటనలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సంభాషణల ద్వారా ఏర్పడేటువంటి వివాదాలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. శుభ సంకేతాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో కొనసాగుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనందం లభిస్తుంది. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు అభివృద్ధికి దోహదపడతాయి. వ్యవసాయ రంగం వారికి క్షేమదాయకమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. క్రమశిక్షణతో న్యాయవాద వృత్తి వారికి ఎదుగుదల గోచరిస్తుంది. వైద్య వృత్తి వారికి ఆర్థిక బలం చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం మెరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆకస్మికంగా అనుకూలంగా మారతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. మానసిక క్లేశాలు కూడా కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. సంభాషణలు కఠినంగా ఉంటాయి. తద్వారా వివాదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. శ్రమకు తగినటువంటి ఫలితం పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార రంగం వారికి ప్రతికూలత ఆర్థిక పరంగా కొనసాగుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేయలేకపోతారు. వ్యవహారాల్లో సంక్షోభాలు వ్యవసాయ రంగం వారికి తలెత్తుతాయి. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి లోపిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి దూరం అవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వివాదాలు సమసిపోతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మానసిక క్లేశాలు నియంత్రించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటే అనిశ్చిత పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యకలాపాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. గందరగోళ పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారి
అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంబంధ బాంధవ్యాల విషయంలో సమస్యలు తలెత్తుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంయమనంతో, ఓర్పుతో కార్యక్రమాలు ప్రారంభించి, కొనసాగించి, పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితులు నెలకొంటాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సంతోష వార్తలు వింటారు. విలువైన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు వంటివి ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఆనందం లభిస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకై అన్వేషించగలుగుతారు. మహిళలకు సామాన్య పరిస్థితులు వృత్తిలో కొనసాగుతాయి. గృహ విషయాలు, చిరు సమస్యలు తలెత్తినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకి సందిగ్ధ పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యాపారంగా వారు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ కొనసాగించి నిలదొక్కుకోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం, వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అవమానకర సంఘటనలు, సమస్యలు వృత్తిపరంగా కూడా పరిష్కరింపబడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సాధ్యపడతాయి. అనుచిత పరిస్థితుల నుంచి విముక్తి మహిళలకు లభిస్తుంది. సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని వ్యాపారంగా వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాల్లో వేగం, క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శారీరక, మానసిక రుగ్మతలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆటంకాలని చూస్తారు. వృత్తిలో అవమానకర సంఘటనలు ఉంటాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా, వ్యాపారంగా వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు వృత్తిలో కొనసాగుతాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు సినీ రంగం వారికి జటిలమవుతాయి. ఈరోజు
ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు, ప్రతికూల ప్రభావం నియంత్రించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టిందే తడువుగా కార్యక్రమాలు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ లబ్ధి రాజకీయ రంగం వరకు ఆకస్మికంగా లభిస్తుంది. మంచి అవకాశాలు వృత్తిలో వ్యాపార రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. అష్టమ కేతు ద్వారా, అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో మహిళలకు చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టి కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ఇబ్బందికర పరిస్థితులు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. శ్రమతో కూడిన విజయాలు క్రీడారంగం వారు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ మహిళలకు తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు కొనసాగించి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆత్మవిశ్వాసం ఉంటుంది. అనుచిత పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు వేగవంతంగా పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దక్కుతాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. పెట్టుబడులు లాభిస్తాయి. మహిళలకు ఉన్నత స్థాయితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా లబ్ధి లభిస్తుంది. గౌరవం లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు చేపట్టగలుగుతారు. మందత్వం తొలగుతుంది. చురుకుతనం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మీన రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేకూరాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు భూ సంబంధిత లావాదేవీల విషయంలో నెరవేరాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, గృహ విషయాలు యోగించాలని, మంగళవారం సందర్భంగా శ్రీ
సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయ స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అంశానికి స్వాగతం. ఈరోజు శ్రావణ శుక్ల షష్ఠి తిథి ఉంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీ వ్రతం చేసుకునేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, మంగళగౌరీ దేవికి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా స్కాంద పురాణం ప్రకారం శ్రావణ శుక్ల షష్ఠి తిథి నాడు సూపౌదన వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలి. సూపౌదన వ్రతము అంటే అర్థం ఏంటంటే, గోధుమ నూకతో తయారు చేయబడిన పదార్థాలు కానీ, పప్పు కలిపినటువంటి అన్నాన్ని కానీ ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి. దీన్నే సూపౌదన వ్రతం అనే పేరుతో పిలుస్తారని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా శ్రావణ మంగళవారం సందర్భంగా మహిళామణులందరూ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించే మహిళామణులు శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి శిరస్నానం చేసి మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించే మహిళామణులు పగలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. పాలు పళ్ళు మాత్రమే ఆహారంగా స్వీకరించాలి. అలాగే ప్రధానంగా కోపం తెచ్చుకోవటము, ఇతరులను దూషించటము, ఇతరులను స్తుతించటము ఇటువంటివేవి కూడా మంగళగౌరీ వ్రతం చేసే మహిళామణులు చెయ్యరాదు. కేవలం మంగళగౌరీ దేవిని మాత్రమే మనస్సులో స్మరించుకుంటూ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించాలి. ఈ నియమాలు పాటిస్తూ మంగళగౌరీ వ్రతం చేసుకునే మహిళామణులు గౌరీదేవికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూడతాయి. ప్రధానంగా గౌరీదేవికి కొబ్బరికాయ ముక్కలు నైవేద్యంగా సమర్పించినట్లయితే మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే అప్పాలు గౌరీదేవికి నివేదనగా చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా దీర్ఘ సుమంగళీ తత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పెరుగన్నం గౌరీదేవికి నివేదించడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పులిహోర నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే విఘ్నాలన్నీ తొలగింపజేసుకొని కార్యసిద్ధిని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే వడపప్పు గౌరీదేవికి నివేదిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. పానకం నివేదించడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. మోదకాలు నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించినట్లయితే కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా సులభంగా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పూర్ణాలు గౌరీదేవికి నివేదనగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మనస్సులో ఉన్నటువంటి అభీష్టాలన్నీ చాలా సులభంగా నెరవేర్చుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే ఎవరైనా గౌరీదేవికి శ్రావణ మంగళవారం సందర్భంగా చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే ధనధాన్య వృద్ధి కలుగుతుంది. అలాగే అరటిపళ్ళు నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తే వంశాభివృద్ధి చేకూరుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే గౌరీదేవికి పాయసం కానీ పరమాన్నం కానీ నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. శ్రావణ మంగళవారం సందర్భంగా ఇలా గౌరీదేవికి ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తే ఒక్కొక్క రకమైనటువంటి శుభ ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి సూపౌదన వ్రతం శ్రావణ మంగళవారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా రేపు శ్రావణ శుక్ల సప్తమి తిథి ఉంది. స్కాంద పురాణం ప్రకారం శ్రావణ శుక్ల సప్తమి తిథి నాడు అవ్యంగ సప్తమి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.